హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వైసీపీలో మంత్రి రోజాకు మరో భారీ ఆఫర్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందామండి. ఆఫర్ ఏంటి అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్రతి సీను క్లైమాక్స్లా కనిపిస్తుంది వైసీపీలో. అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా జగన్ రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయాన్ని వేడెక్కించడమే కాదు, ఫ్యాన్స్, పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే వైసీపీ నాయకులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే 4 జాబితాలను అనౌన్స్ చేశారు. ఇదేమీ ఫైనల్ కాదని, మార్పులు ఇంకా ఉన్నాయని, మార్పు మంచికి అన్నట్లుగా జగన్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. రిలీజ్ అయిన 4 జాబితాల్లో సిట్టింగ్ మంత్రులకు కూడా సీట్లు గల్లంతయ్యాయి. మిగతా సంగతి ఎలా ఉన్నా మంత్రి రోజా గురించే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నగిరి నుంచి రోజా మళ్లీ చేస్తారా, జగన్ అవకాశం కల్పిస్తారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజా ఒక్కరు ఒకవైపు, వైసీపీలో మిగతా నేతలంతా ఒకవైపు అన్నట్లుగా ఉన్నారు. ముఖ్యంగా రోజా తీరుపై పార్టీ పెద్ద పెద్దిరెడ్డి చాలా గుర్రు మీద ఉన్నారు. నగిరి టిక్కెట్ ఎలాగైనా తన వర్గం నేతకు ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారనే టాక్ అయితే ఉంది. దీనికి తోడు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రోజా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఈ మధ్య ఓ కౌన్సిలర్ మీడియా ముందుకు రావడంతో రోజా టిక్కెట్ మీద మరిన్ని అనుమానాలు అలుముకున్నాయి. అలాంటి పరిణామాల మధ్య ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ప్రచారం ఊపందుకుంది. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి రోజాను బరిలో దింపాలనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారనే ప్రచారం ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతుంది. ప్రకాశం జిల్లా నాయకులకు విజయసాయిరెడ్డి ఇప్పటికే సమాచారం కూడా అందించారట. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు టిక్కెట్ లేదని జగన్ ఇప్పటికే తేల్చారు. దీంతో రోజా పోటీ చేయడం ఖాయం అంటూ మరో ప్రచారం ఊపందుకుంది. వీటన్నిటికి తోడు మాగుంట, ఆయన వర్గంతో విజయసాయిరెడ్డి మంతనాలు జరపడం ఈ ప్రచారం మరింత బలంగా వినిపించేలా చేస్తుంది. నిజానికి ఒంగోలు టిక్కెట్ కోసం వైసీపీలో భారీ పోటీనే కనిపిస్తుంది. మాగుంటకు టిక్కెట్ లేదని జగన్ అనౌన్స్ చేసిన తర్వాత మాజీ మంత్రి బాలినేని చాలా రాయబారమే నడిపారు. అయినా సరే వర్కౌట్ కాలేదు. ఇక అటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును కూడా ఒంగోలు ఎంపీ స్థానానికి అధిష్టానం ప్రతిపాదించింది. అయితే బాలినేనితో సహా జిల్లాలో నాయకులందరూ చెవిరెడ్డిని వ్యతిరేకించారు. తండ్రి కొడుకులకు ఎలా టిక్కెట్ ఇస్తారని ప్రశ్నించారు. అదే జరిగితే తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడ్డారట. అయితే ఒంగోలు పార్లమెంటు పరిధిలోనే ఎమ్మెల్యేలతో విజయసాయి ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తుంది. ఎంపీ అభ్యర్థిగా రోజా పేరు పరిశీలనలో ఉందని, దాదాపు ఖరారు అయినట్లే అని హిట్ కూడా ఇచ్చారట. అసలే రంకెలు వేస్తున్న ఒంగోలు రాజకీయం ఈ పరిణామంతో ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో అనే చర్చ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తుంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రోజాను బరిలోకి దింపాలని అధిష్టానం అయితే నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది.